90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. ఈ మధ్య కాలంలో మానసిక ప్రశాంతత అనేది చాలా తక్కువైందని చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు మెడిటేషన్ గురించి మీరు చెప్పినప్పుడు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి మెడిటేషన్తో అని చెప్పడం జరిగింది. మరి మానసిక ప్రశాంతత కావాలి అంటే మెడిటేషన్ చేయొచ్చు అంటారా? అసలు మనిషికి ప్రశాంతత ఎందుకు ఉండట్లేదు? రకరకాల రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయినాయి, అడ్జస్ట్మెంట్స్ తక్కువ అయిపోయినాయి. రివర్స్ అయింది అంతా. రిక్వైర్మెంట్స్ ఎక్కువ, అడ్జస్ట్మెంట్స్ తక్కువ. రిక్వైర్మెంట్స్ తక్కువ, అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ అయింది అనుకోండి, ఒకసారి దాన్ని ఆపోజిట్ చేసి చూసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనిషికి ప్రశాంతత వచ్చేస్తుంది. ఏదో సాధించాలి, ఏదో పొందాలి. పొందడం నా గురించి కాదు, పక్కవాడికి ఉంది కాబట్టి నాకు ఉండాలి. కంపారిజన్. ఈ కంపారిజన్ వల్లనే మెంటల్ డిస్టర్బెన్స్. ఏదో సాధించేసేయాలి. సాధించేది నన్ను నేను ఉద్ధరించుకోవడానికో లేకపోతే నలుగురిని ఉద్ధరించడానికో కాదు, వాడికన్నా నా దగ్గర ఎక్కువ ఉందని చూపించుకోవడానికి మాత్రమే యాజ్ ఆఫ్ నో జరిగేది ఇది ఈ ప్రజెంట్ సినారియోలో. పూర్వకాలం ఏంటంటే మన దగ్గర ఉన్నదాంతో మనం హ్యాపీగా జీవిస్తూ మన దగ్గర ఉన్నదానిని నలుగురికి పంచడానికి ట్రై చేసేవాళ్ళం. అప్పుడు చాలా హ్యాపీగా ఉండేవారు. అసలు ఏం మెడిటేషన్ చేసినా చెయ్యకపోయినా కూడా ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నది ఇంట్లో అందరం కూర్చుని ప్రశాంతంగా కాసేపు మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఉన్న దాంట్లో తృప్తి పడేవాళ్ళు. ఇప్పుడు పక్క రూమ్లో ఉన్న, ఈ రూమ్లో ఉన్న, వీళ్ళ మొబైల్ వాళ్ళ మొబైల్తోనే చాటింగ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కానీ వాళ్ళ యొక్క మానసికమైనటువంటి స్థితిని తెలియచేయడం కానీ అనేది జరగటం లేదు. ఎవరి మట్టుకు వాళ్ళ కోరికలను పెంచుకుంటూనే పోతున్నారు. అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎక్కడా లేవు. అది పిల్లల విషయంలోనే లేదు, పెద్దవాళ్ళ విషయంలోనే లేదు. మన కోరికలు ఉండద్దు అని నేను అనను, కోరిక ఉండాలి. కోరికను తీర్చుకోవడానికి కూడా ఒక సమయాన్ని మనం కేటాయించుకోవాలి. అంటే మన స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మనం ఏం చెయ్యగలము, ఈరోజు మనం ఇంత డబ్బు సంపాదించగలం, ఏమీ లేని స్థితి నుంచి ఈరోజు ఇంత సంపాదించే స్థాయికి వచ్చాము అంటే మరింత సంపాదించే స్థాయికి వెళ్ళగలను అని ఒక అర్థం మనకది. సో ఆ వెళ్ళే మార్గంలో నీ కోరికలను కూడా నువ్వు నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకటేసారి ఒక మెట్టు ఎక్కగానే ఏదో పెద్ద పెద్ద కోరికలను మనం కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకున్నట్లయితే మానసిక ప్రశాంతత అనేది పోతుంది. చిన్నప్పుడు మనకు సామెత చెప్పేవారు, అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నం పెట్టేవారు. వాడికి మొత్తానికి తినడమే మానేస్తాడు. అన్నప్రాసన రోజు ఏం పెడతారు? క్షీరాన్నం పెడతారు, తీయగా ఉండదు. ఆ రోజు ఆవకాయ అన్నం పెట్టాం అనుకోండి, ఏం జరుగుతుంది? ముట్టను కూడా ముట్టను. వాడికి అసలు అన్నం అంటేనే ఇంకా అసలు విరక్తి వచ్చేస్తుంది. అలాగే ఏంటంటే కోరికలు ఎక్కువైపోయింది. ఆ కోరికలను తీర్చుకోవాలనే తాపత్రయం ఎక్కువైపోయింది. మన స్ట్రెంగ్స్ ఏంటి, మనకు వచ్చేది ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మన కెపాసిటీ ఏంటి, క్యాపబిలిటీస్ అనేది మర్చిపోతున్నాం. ఫస్ట్ మనకున్న కోరికను ఖచ్చితంగా నెరవేర్చుకుందాం. బట్ బిసైడ్స్ దట్ మన పవర్స్ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి, మన సోర్సెస్ని డెవలప్ చేసుకోవాలి. మనకున్న టైం లిమిట్స్ని మనం వేరే వాటికి కేటాయించకుండా కరెక్ట్ దానికి మనం కేటాయించగలిగినట్లయితే మానసిక ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది. మనకి డే మొత్తంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక 1.5 hour 2 hours టైం దొరుకుతుంది. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం? నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ ఏం చేస్తున్నాం? మనలో ఉన్నటువంటి కెపాసిటీని ఇంకా పెంచుకోవాలన్న ఆలోచన చేయటం లేదు. సీయింగ్ ద రీల్స్, చాటింగ్ విత్ ద అదర్స్, ఏదో టైం గడిచిపోతుంది అలాగా. బట్ ఆ సేవింగ్ ఆఫ్ ద టైం లీడ్స్ టు సేవింగ్ ఆఫ్ మనీ. మనం ఈ టైంని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనీ మీద కూడా మనకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. టైము మనీ ఒక్కటే, ఒక్కసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ పొందడం కూడా కష్టం. సో ఆ టైంని మన యొక్క సోర్సెస్ని డెవలప్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకుంటే, క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటే. నేను రీసెంట్గా ఒక అమ్మాయిని చూశాను. నాకు ఫస్ట్ అమ్మాయి పరిచయం అయినప్పుడు తను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని తను అనుకునేది. బట్ తనకుండే ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా. ఆ ప్రాబ్లమ్స్ నుంచి తను ఓవర్కమ్ అవ్వడానికి చాలా కష్టపడేది. బట్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ తను యూటిలైజ్ చేసుకుంది. యాజ్ కంపేర్ ఆ అమ్మాయితో పాటుగానే ఇంకొక అమ్మాయి కూడా ఉండేది. వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఈ అమ్మాయి చాలా కష్టపడింది. ఇప్పుడు నిజంగా తను అనుకున్న స్థాయిని విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 years తను రీచ్ అయ్యింది. హ్యాపీగా ఉంది. ప్రతి సెకండు తన యొక్క సోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకుంది, తన క్యాపబిలిటీస్ని పెంచుకుంటూ పోయింది. తను అంటే ఏంటి అనే ఒక స్థాయికి తను చేరుకోగలిగింది. అంటే కేవలం మనం ఆడంబరాలకు పోవడం మాత్రమే కాదు, సోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవే మన దగ్గరకు వస్తాయి. మనం వద్దన్నా మన వెంట వస్తూ ఉంటాయి. మనం కోరుకున్న ప్రతిదీ కూడా మన వెనకాల రావాలి అని అంటే మనం ఏం చేయాలంటే మన సోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏంటి అనేది మనకు తెలియాలి. మనం ఏంటి మనకు తెలియాలంటే
నీ గురించి నువ్వు ఒక 10 నిమిషాలు ఆలోచన. ఇవాళ నువ్వేంటి, నిన్న నువ్వేంటి, ఇవాళ నువ్వేంటి, నిన్నటికి ఇవాళకి నీలో కొంచెం ఒక్క పాయింట్ తేడా ఉంటుంది. ఆ పాయింట్ని పట్టుకో. ఆ పాయింట్ని పట్టుకుంటే ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోగలుగుతావు. ఇప్పటి వరకు నీ సర్కిల్ ఏంటి, ఇవాళ నీ సర్కిల్ ఏంటి, రేపు నీ సర్కిల్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేయాలి. అలా ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ నువ్వు అనుకునేవన్నీ నీకు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వచ్చేస్తాయి. రావా, మానసిక ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది. అది చేయటం లేదు మనం ఏంటంటే కోరికలు 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 పగటి కళలు కనడం మొదలు పెట్టేస్తాం. అలా కాదు, పగటి కళలు కనద్దు. మీకున్న కళను నిజం చేసుకోండి, బట్ ఇంప్రూవ్ యువర్ స్ట్రెంగ్స్. ఆ స్ట్రెంగ్స్ అనేవి మీకు మెడిటేషన్ ద్వారా వస్తాయన్నమాట. అంటే అందరూ మెడిటేషన్ చేస్తున్నారంటే మీరు ఎవరినైనా గమనించండి, కాసేపన్నా ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ స్ట్రెంగ్స్ని వాళ్ళు గమనిస్తూనే ఉంటారు, వాళ్ళ పవర్స్ని వాళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూనే ఉంటారు. ఆ పవర్స్ని ఎప్పుడైతే తన పవర్ని తను ప్రాపర్గా యూటిలైజ్ చేస్తాడో ఆ వ్యక్తి కరెక్ట్ వేలో వెళ్తాడు, షార్ప్ అవుతాడు, మంచి పొజిషన్లో ఉంటాడు. నేను అమ్మాయిని చూశాను కాబట్టి నేను రోజు అనుకుంటాను, నిజంగా చాలా స్ట్రగుల్ అయింది, ఈరోజు మాత్రం మంచి పొజిషన్లో ఉంది తను. ఎలా మేడం, ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, అందులో ఏమేమి చెప్పబోతున్నారు, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఏప్రిల్ 19th నుంచి మార్నింగ్ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. సో ఎవ్రీ వీక్ ఒక చక్ర గురించి మనం అందులో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే ప్రతి అమావాస్య పౌర్ణానికి స్పెషల్ మెడిటేషన్ చేయడము, ఈ చక్రాస్కి సంబంధించిన కొన్ని మంత్రాస్ని చాంట్ చేయడము, ఆ దేవుడికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాసు, కొన్ని రెమెడీస్ని కూడా మనం చేయడం అనేది జరుగుతుంటుందండి. సో ఈ క్లాసెస్తో పాటుగా ఇంకొక క్లాస్ ఏంటంటే మన ఏప్రిల్ 2 నుంచి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆ క్లాసెస్ 8:20 to 9:20. ఇందులో ఏంటంటే కంప్లీట్గా నిన్ను నువ్వు యూనివర్స్కి కనెక్ట్ చేసుకోవడానికి, లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయడానికి, ఎన్ని లాస్ ఉన్నాయో అన్ని లాస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి, నీ మాట తీరు కానీ, నీ ప్రవర్తన విధానం కానీ, నీ ఫీలింగ్స్ కానీ ఎలా మార్చుకుంటే, అసలు నువ్వు మారితే పరిస్థితి మారే బదులు నువ్వు మారితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి నీ రెప్లికాని నువ్వు చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద క్లాసెస్ ఉన్నాయండి. సో కింద స్క్రోల్ అవుతుంది, అమ్మని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.